మంత్రి ఉన్నాడు, మంత్రి కూడా మల్లన్న సాగర్ గురించి బాగా పోరాడిండు. మా దామోదర్ రాజనరసింహన్న దళితుడు 100% తప్పకుండా వారి నోటీసులో పెట్టి వాళ్ళని తీసుకుపోయి ఏవైతే ఇక్కడ మాట ఇచ్చినామో తప్పకుండా చేస్తాం. మీ 14 గ్రామాలను ఏదో వచ్చి రాజకీయం చేయడానికి రాలేడికి వాడు బాగా నరుకుతున్నాడు. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ లో కాదరా రే, మాదిరా గజ్వేల్, మాది సిద్దిపేట, అన్ని మాయే. మేమేం బయట వాళ్ళ మారా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినాం రా భోషుడికి. సిద్దిపేట పోగానే హనుమంతరావుకి ఆధార్ కార్డు లేదంటూ నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతావు. ఏమన్నా జాగిరి కాదురా భయ్, మనది. ఇలా మీరు ఎన్ని ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా, ఏమిచ్చినా మా పైసలేరా భయ్. ఇలా గవర్నమెంట్ స్కూళ్లు నడుస్తున్నాయన్నా మా పైసలే, ఇంకెవరికైనా ఇచ్చినా మా పైసలు. మీది ఏం పోయిందిరా భయ్? షోపు టాప్ చేసి ప్రభుత్వంలో రావాలా, మీరు ఒక 2 లక్షల కోట్లు దోసుకోవాలా, ఒక 7 లక్షల కోట్లు ప్రభుత్వానికి అప్పు చేయాలా. అట్లా చేయాలంటే అందరు చేయొచ్చు కదరా భయ్. ఇప్పుడు మా రేవంత్ అన్న తీసుకుపోతాడు పోయేటప్పుడు, రేవంత్ అన్నకి చేత కదా ఇట్లా చేసుడు. అరే ఒక సిస్టమ్, ఒక ప్రణాళిక ప్రకారం ఆర్గనైజ్డ్ వేళ రేపు ఫ్యూచర్ లో మా రాష్ట్రం దెబ్బతినొద్దన్న ఉద్దేశంతో మంచి పద్ధతిలో ఒక మంచి హృదయంతో ముందుకు పోతుండు. దాన్ని మీరు మొత్తం ఏదో చేసి తెలంగాణ మూవ్మెంట్ తెచ్చేస్తాం, మళ్ళీ ఇమీడియట్ ఇప్పుడే ప్రభుత్వం పడిపోతుంది. ఆడ బీజేపీతో ఎట్లనే మన కుమ్మక్కైనా అనుకో, బీజేపీ ప్రెసిడెంట్ రూల్ పెడతా అనుకుంటారు. అట్లా ఉండదురా. బీజేపీ కూడా నమ్మదురా మిమ్మల్ని. భోషుడికే ఎడ నమ్ముతారా మిమ్మల్ని నమ్మరురా. 200% రాసి పెట్టుకో. ఇక్కడ రేపు ఉండేది ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఉంటాయి, నేషనల్ పార్టీస్. ఈ ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటంటే దోసుకునే ఉంటుంది 1 పాయింట్ ప్రోగ్రామ్. నేషనల్ పార్టీదేమో ఢిల్లీకి పోవాలంటాడు. నువ్వు పోలేవురా, ఎన్నిసార్లు ఢిల్లీకి పోలేవురా? తెలంగాణ కోసం సోనియమ్మ కాలు పట్టుకోలే. నా చూపిస్తున్నావురా. నేను ఎప్పుడైనా నన్ను తీసుకొచ్చిందే మీరు. రాత్రి ఫోన్ చేసిన అన్న ఉద్యమంకు నేను ఫస్ట్ ఫేర్ గా పనిచేసిన, టీఆర్ఎస్ క్యాంటీగా పనిచేసిన, రాను రాబోయింటే రాన్నా చూసుకుంటామన్నా. గురువు అన్నప్పుడు, బ్రాహ్మణుడు అన్నప్పుడు చిన్న 18 ఏళ్ల 15 ఏళ్ల పిల్లగాని కూడా కాలు మొక్తాం మనం. గురువు అన్నప్పుడు వీళ్ళు వచ్చగాని గురువు అనుకునేది మంచోడు, పెద్ద దొంగాడు. శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడితే అన్న దానితో ఎందుకు మాట్లాడుతావు, హరీష్ రావు మనిషి అంటుండే. హరీష్ రావు గారు ఇద్దరు మంచిగా ఉంటారు కానీ మళ్ళీ బిడగొడుతుండే. అటువంటి లుచ్చ రాజకీయం బీడి చేసిండు. యువంతున్నా మంచిగా మాట్లాడితే అయిపోయా. అరే ఏం రాని అంటే బావబామరుదులు రాత్రి మాట్లాడుకుంటారు కొడుకులు, మనం బిడగొట్టి. అంటే బ్రిటిష్ పాలసీ, బ్రిటిష్ వాళ్ళు నేర్పించిపోయారుగా మనకి డివైడింగ్ పాలసీ. అట్లే 2 రాష్ట్రాలను కుప్ప చేసి పడేసారు. డివైడ్ చేసి కొడుకులు వీళ్ళు గడ్డనెక్కిరు. గడ్డకెక్కి ఆ దళితునికి ఇస్తామన్నారు, ఇచ్చిరా ముఖ్యమంత్రి? వీడు పెద్ద నరుకుతుండీడు. ఏం చేసిండు? అందుకు దయచేసి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మాటలలో రాకండి. మేము ప్రాణాలైనా అర్పిస్తాం. వానికి దమ్ముంటే రమ్మను, అందరికీ న్యాయం చేస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము, ఎవరితోని కుమ్మక్ కాము. ప్రజలకు న్యాయం చేయడానికి తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఉంటాం. దయచేసి ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయనియండి. హైదరాబాద్ లో మూసీ నది గాని ఏది గాని చేస్తే మా ఇంట్లోకే మన వస్తున్నాయా? లేదా రేవంత్ రెడ్డి గారికి 100-200 ఎకరాల మహబూబ్ నగర్ ఉన్నాయా? అంటే రేపు మన హైదరాబాద్ మునిగిపోవద్దు, హైదరాబాద్ ను విశ్వనగరం చేయాలి. ఆ బీదోలో తప్పకుండా ఏ విధంగా చేయాలో మేము కూడా చెప్తాము గౌరవ ముఖ్యమంత్రి గారికి. వీళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో మల్లన్న సాగర్ కు ఇంకా కొంతమందికి ఈయనలేరు. ఇప్పుడు ఈ ఊరే చెప్తుంది, బాధలున్నారు ఈ ఊరోళ్ళంతా. ఈ ఊరోళ్ళు అనుకోవచ్చు వచ్చింది హనుమంతరావు మా గురించి చెప్పకుండా మొత్తం రాష్ట్రం అంతా చెప్తున్నది. ఎందుకంటే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయబోతున్నారు. అందుకు ఈ ఊరికి వచ్చిన. ఇట్లా తిరగాలంటే ప్రతి ఊరున్నది. 100% మీకు న్యాయం చేస్తాం. ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు మంచిగా చేయాలా. డైనమిక్ గా కొట్లాడొచ్చిండు ఆయన. ఎట్లా నష్టపోతాడు ఆయన? మీ ఓట్లు బుడగొట్టుకుంటాడా? మేము ఓట్లు వేసినాం అంటున్నారు, 100% వేసిండ్రు అంటే మీ ఓట్లు వద్దనుకుంటుండా? ఇయ్యాల కాకపోతే దాని రిజల్ట్ ఎప్పుడైనా విత్తనం పెట్టినప్పుడు ఇమీడియట్ చెట్టు పెద్దగా అవుతుందా? దాని రిజల్ట్ మీరు చూస్తారు. చూసినప్పుడు రేపు మీరే రేవంత్ అన్న దేవుడు అని మొక్కుతారు. ఆ టైం వస్తుంది. మేము కూడా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ సమస్యలు జల్దీ పరిష్కారం కావాలి. బీదోళ్ళకి హైదరాబాద్ లో హైడ్రాలో ఎవరికి నష్టం జరిగిందో. మరొకటి రంగనాథ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొన్ని కాలేజెస్ అంటే పిల్లలకు నష్టం జరుగుతుందని మేము టైం ఇస్తామంటున్నారు. కొంతమంది ధనికులై ఈ కాలేజెస్ ఉన్నోళ్లకే పెట్రోల్ పంపులు కూడా ఉన్నాయి కొన్ని దీంట్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.